చాలామంది ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి? అలాగే వాళ్ళ మొబైల్ నంబర్ ప్రీవియస్‌గా ఒక నంబర్ వాడుతుంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ వేరే నంబర్ వాడుతుంటారు. ఇప్పుడేంటంటే మనకు ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలా. ఎందుకంటే మనం ఆన్‌లైన్‌లో దేనికి అప్లై చేయాలన్నా సరే మొబైల్‌కి ఓటీపీ వస్తుంది కదా! సో, ఆ ఓటీపీ ద్వారానే మనం ఏదైనా అప్లై చేయగలము. సో, ఖచ్చితంగా మన మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డ్‌కి లింక్ అయి ఉండాలా. సో, ఒకవేళ మీరు వేరే నంబర్ వాడుతండి ప్రెజెంట్ ఒక నంబర్ వాడుతుంటారు. సో, దాన్ని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫోటో ఆధార్ కార్డులో ఫోటో ఉంటుంది కదా, అది ఎప్పుడో ఓల్డ్ది అంటే చిన్నప్పుడు ఫోటో ఇచ్చుంటారు. దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. సో వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి మెయిన్గా ఏంటంటే మనకు ఆధార్లో ఎటువంటి అప్డేట్ అయినా సరే ఇంకొక 6 నెలల వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో 6 నెలల తర్వాత ఖచ్చితంగా మనం ఎటువంటి చిన్న అప్డేట్కైనా సరే మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రీగానే అప్డేట్ చేసుకోవచ్చు కదా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం సింపుల్గా మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేసి టైప్ చేసి సెట్ చేశారంటే ఈ విధంగా కొన్ని లింక్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అనేసి ఉంది. అలాగే మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి ఉంటే దాని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ అనేసి. సో ఇప్పుడు మనం ఆధార్ కార్డులో అడ్రస్ని ఎలా అప్డేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనకు క్లియర్గా చూపించారు ఫ్రీ టిల్ 14/6/2026 ఈ డేట్ వరకు మనం ఫ్రీగానే అప్డేట్ చేసుకోవచ్చు అనేసి. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లిక్ టు సబ్మిట్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు లాగిన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మన ఆధార్ కార్డు అలాగే క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయితే అవుతామన్నమాట. సో ఈ ఓటీపీని ఇక్కడ పేస్ట్ చేసి మనకు లాగిన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే లాగిన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే లాగిన్ అవుతుంది. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అడ్రస్ అప్డేట్ ఉంది, డౌన్లోడ్ ఆధార్ కార్డు, ఆధార్ పీవీసీ కార్డ్ అనేసి ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆధార్ కార్డులో అడ్రస్ని అప్డేట్ కోసం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అడ్రస్ అప్డేట్ అనేసి, అది క్లిక్ చేస్తాము. సో ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయన్నమాట. అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్ అంటే మన డాక్యుమెంట్ ఏదైనా అంటే మన బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ ఇవి ఏదైనా సరే మీది ప్రూఫ్గా ఇచ్చి అప్డేట్ చేయొచ్చు. లేదంటే మీ ఫాదర్ ఉంటారు కదా, ఆ ఫాదర్ది ఏదైనా ఇచ్చి. సో ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. సో ఇక్కడ మనం మనది సెలెక్ట్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు నేమ్ అంటే మీరు మీ ఆధార్ కార్డులో నేమ్ని అప్డేట్ చేయాలంటే 2 అప్డేట్స్ లెఫ్ట్ అంటే మనకు టోటల్గా 3 or 4 ఇస్తారు. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ ఇంకా 2 మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. అంటే 2 times మాత్రమే నేను ఇంకా ఫ్యూచర్లో అప్డేట్ చేసుకోగలను. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి ఇంకో ఒక్కటే ఉన్నది, నేను ఆల్రెడీ కరెక్షన్ చేసుకున్నాను కాబట్టి నాకు అవి తగ్గిపోయాయి అన్నమాట. ఇక్కడ జెండర్ అని ఉంది, అది యాక్చువల్గా ఎవరికైనా ఒక్కటే ఉంటుంది. సో ఆ జెండర్ కూడా ఇక్కడ ఇంకా 1 లెఫ్ట్ అనేసి ఉన్నది, 1 అప్డేట్. అలాగే అడ్రస్ చూసుకున్నట్టయితే నో లిమిట్ అంటే మీరు ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కి ఎక్కడికైనా మూవ్ అవుతూ ఉంటారు కదా. సో అంటే ఒకే దగ్గరే ఉండాలనేసి అయితే ఏముండదు కదా. సో మీరు ఎక్కడికి అప్డేట్ అంటే వేరే దగ్గరికి లొకేషన్కి రీలొకేట్ అయినా కూడా ఆ అడ్రస్ని అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు, దానికి లిమిట్ అయితే లేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాయి కదా 4th ఆప్షన్ నో లిమిట్ అనేసి. సో ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నాయి కదా సింపుల్గా ఇందులో పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. ఇక్కడ ఆల్రెడీ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ కరెంట్ అడ్రస్ అనేసి ఉంది కదా, అక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు కొత్తగా లొకేషన్ ఏదైతే అంటే కొత్త అడ్రస్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ కనబడుతున్న హౌస్, బిల్డింగు, అపార్ట్మెంటు, స్ట్రీటు ఇక్కడ కనబడుతున్న ఈ డీటెయిల్స్ అన్నిటిలో కూడా పిన్ కోడ్, ల్యాండ్ మార్క్ ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అంటే డాక్యుమెంట్ అప్లోడ్ అనేసి ఉంది కదా. సో ఇది మీకు క్లియర్గా చూపిస్తాను. అది సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మాన్యువల్లీ అప్లోడ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ
ఈ డీటెయిల్స్ ఏవైతే ఇస్తామో ఇవన్నీ కూడా కొంతమంది ఇంగ్లీష్ తెలియకుండా ఉన్న వాళ్ళకి పక్కనే తెలుగులో కూడా కనబడుతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా మనకు ఆ డోర్ నెంబర్లు అవంతా కూడా కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ లాస్ట్లో డాక్యుమెంట్ అప్డేట్ అనేసి ఉంది కదా, ఇక్కడ మాన్యువల్లీ అప్లోడ్ అనేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో ఐడి కార్డు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ విత్ ఈ విధంగా ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, అలాగే టీసీ ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇవి ఇక్కడ చూసారంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అంటే 10th క్లాస్ లేదా ఇంటర్ డిగ్రీ టీసీ కానీ మార్క్ షీట్ కానీ అది, సో దాన్ని కూడా ఇవ్వచ్చు. అలాగే ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. వీటిలో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ అనేసి ఉంది, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేసి క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్ని ఫోటో అయినా తీయచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఫోటో తీసుకొని దాన్ని మీ మొబైల్లో సేవ్ చేసుకుంటారు కదా, దాన్ని డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సపోర్టింగ్ ఫైల్ ఫార్మేట్ జేపీ అంటే నార్మల్ పిఎన్జీ ఉంది, అలాగే పీడిఎఫ్ ఉంది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం ఫైల్ సైజ్ అనేది 2 MB లోపలే ఉండాలన్నమాట. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. 2 MB కంటే ఎక్కువ ఉన్నదనుకోండి ఆ డాక్యుమెంట్ ఫైల్ సైజు, మనకి ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయదు. సో ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్లో మనకు సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసామంటే ఇవన్నీ ఫిల్ చేశాక ఆటోమేటిక్గా లాస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ పేమెంట్ అనేసి ఉంది కదా, సో ఈ పేమెంట్ దీనిలోకి వెళ్తుంది. సో ఇది నేను మీకు జస్ట్ చూపించడం కోసం మాత్రమే నేను నెక్స్ట్ అయితే క్లిక్ చేయడం లేదు. సో ఆ పేమెంట్లోకి వెళ్ళామంటే మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు, అంటే మనకు 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నాను కదా పేమెంట్ హిస్టరీ అనేసి, ఇందులోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేను 2 times అయితే అప్డేట్ చేశాను. సో ఇక్కడ వ్యూలోకి వెళ్తే మనకు ఇక్కడ ఛార్జ్ కూడా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు ఆ పేమెంట్ అనేది కంప్లీట్ చేశారంటే వితిన్ 10 days లోపు మనకు ఈ అప్డేషన్ అంతా జరిగిపోయేసి మనకు ఆధార్ కార్డు కూడా డైరెక్ట్గా అంటే కొత్త ఆధార్ కార్డు కూడా మనకు ఇంటికి అంటే మీరు ఏదైతే కొత్త అడ్రస్ ఇచ్చింటారో ఆ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆధార్ని అప్డేట్ చేసుకుంటారు. అలాగే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆధార్ కార్డు లేదు, సో ఇమీడియట్గా మీకు ఏదైనా ఒక ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, దానికి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మనకు డూ యూ వాంట్ మాస్కోడ్ ఆధార్ కార్డు అంటే మీకు ఆధార్ కార్డులో కొంతమందికి ఏంటంటే ఆధార్ నెంబర్ ఫుల్ కనబడుతుంది, కొంతమందికి ఒక 10 digits వరకు ఆధార్ కార్డు ఎక్స్ అనేసి కనబడుతుంది కదా, నెక్స్ట్ లాస్ట్లో 4 numbers కనబడతాయి. ఆ విధంగా కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే దాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అనేసి ఉంది కదా, సింపుల్గా అది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు డౌన్లోడ్ అయితే అవుతున్నది. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడ దానికి ఓటీపీ అనేసి ఉంటుంది, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మీ నేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ విజయ్ అనుకోండి, VIJA ఈ 4 letters నా డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అవి ఎంటర్ చేసామంటే ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దానికి పాస్వర్డ్ అన్నమాట అది. సో ఈ విధంగా ఆధార్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే PVC ఆధార్ కార్డ్ అదే చెప్పాను కదా, మనకు ATM కార్డ్ టైప్లో మనకు కార్డు కావాలనుకుంటే దానికి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. దానికి కూడా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట, 50 రూపీస్ 16 రూపీస్ ఉంటుంది. అది పే చేశారంటే మీకు ఆ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి డెలివరీ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ అన్లాక్ బయోమెట్రిక్ అనేసి ఉంది కదా, మీరు ఏదైనా రేషన్ షాప్కి వెళ్ళి ఉంటారు, అక్కడ మీ ఫింగర్ ప్రింట్ పనిచేయలేదనుకోండి, అంటే మీరు అన్ని ఫింగర్స్ ట్రై చేసినా కూడా అవ్వలేదు అనేసి చెప్తాంటారు కదా, కొంతమందికి ఇది నేను చాలా వరకు చూస్తూనే ఉంటాను. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేది లాక్లో ఉంటాయన్నమాట. సో దాన్ని అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేసి అన్లాక్ చేశారంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ అంటే ఇది మనం డైరెక్ట్ మన మొబైల్ నుంచి అయితే చేయలేము, మీరు ఆధార్ సెంటర్కైనా లేదంటే మీ సేవ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ నుంచి అన్లాక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఫింగర్ ప్రింట్స్ మీరు రేషన్ షాప్కైనా ఎక్కడైనా సరే ఫింగర్ ప్రింట్స్ అనేది వర్క్ అవుతాయి అనమాట. అదొకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఫోటో అంటున్నారు, ఫోటోని ఎలా అప్డేట్ చేసుకోవాలా ఆధార్ కార్డులో అనేసి, లేటెస్ట్గా ఉన్న ఫోటోని అప్డేట్ చేయాలనుకుంటున్నామని. సో అది మనకు ఆప్షన్ అయితే లేదన్నమాట. మనం ఫస్ట్ ఎప్పుడు ఫోటో ఇచ్చింటామో అదే ఫోటోనే లైఫ్ టైం ఉంటుంది. మనకి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ తెస్తారో ఏమో తెలియదు, కానీ ప్రజెంట్గా అయితే మనకు ముందు ఫోటో ఏది ఉన్నదో అదే ఫోటోనే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. దానికి ఎవరు ఏం చేయలేము. సో ఇది ఫ్రెండ్స్, ఆ వీడియో యూస్ఫుల్గా అనిపించింది అంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.